జీఎస్టీ బిల్లుపై దక్షిణాదిలోనే ప్రాంతీయ పార్టీలతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, వైకాపా ఎంపీలతో చర్చలు జరిపారు. బిల్లుకు రెండు పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై లోక్సభలో చర్చించేలా స్పీకర్కు నోటీస్ ఇస్తామని ఎంపీ తోట నరసింహం తెలిపారు. అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూడా సంకేతాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే జీఎస్టీ బిల్లుకి మా వంతు సహకారం ఉంటుందని కూడా మేము ఇప్పుడే వెంకయ్యనాయుడు గారికి కూడా ఆయన అడిగిన దాని ప్రకారం చెప్పడం కూడా జరిగిందని తెలియజేస్తూ, అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, కేటగిరీకి కానీ సంబంధించిన స్పెషల్ ప్యాకేజెస్ కానీ, లేకపోతే రైల్వే జోన్కి సంబంధించిన అంశాల పరంగా తీసుకుంటే మేము 193 అన్నది ఒకటి నోటీస్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారికి మొన్న 4వ తారీఖున 193 పరంగా ఇవ్వడం జరిగింది. 193 పరంగా ఆ ఫామ్లో రేపు చర్చకు వచ్చేలా చేయమని కూడా కోరడం జరిగింది. ఈ బిల్లుకి అనుకూలంగానే ఉన్నాం. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు తప్ప మిగతా విషయాల్లో గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు మొట్టమొదటి ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తామని. ఇప్పటివరకు మేము అది ఒక్కటి తప్ప మిగతా సపోర్ట్ చేస్తూ వచ్చాము. జీఎస్టీ బిల్లు వీఆర్ ఫర్ దట్, కంట్రీ నీడ్స్ ఇట్. ఏదైనా ప్రజలకు క్షేమంగా ఉండేది, ప్రభుత్వం ఏది టేకప్ చేసినా ప్రజలకు ఉపయోగం, దేశ అభివృద్ధికి ఉపయోగం ఉంటే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తామని మొదటి నుంచి చెప్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పాటిస్తున్నాం. జీఎస్టీ బిల్ తప్పనిసరిగా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది.